కూడా మనందరం కూడా చూడొచ్చు సార్. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష, లిక్కర్ అంటే దీనిపైన కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మేము భారతీయ జనతా పార్టీ, నేను, గౌరవనీయులైన పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా కేజీహెచ్కి వెళ్ళి అసలు లిక్కర్ మలాని, ఈ జే బ్రాండ్ లిక్కర్లు తీసుకున్న మలాని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని చూస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో అధ్యక్ష మొత్తం బెడ్స్ అన్నీ కూడా ఈ చీప్ లిక్కర్ తాగి ఇబ్బందితోటి లివర్లు పాడైపోయి ఇంకా చనిపోవడానికి 2 రోజులు 3 రోజుల ముందు చనిపోతారనుకుంటే అప్పుడు కేజీహెచ్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేవారు అధ్యక్ష. సో అందుకు నెంబర్ ఆఫ్ డెత్స్ చాలా తక్కువగా మనకి నమోదైనవి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి కూడా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సుమారు 30,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో అదర్ ఎలిగేషన్స్ అండ్ ఎక్స్టార్షన్ అనేది కేవలము 3,113 కోట్ల కింద ఎస్టిమేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఈ ఫిగర్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు, ఎవరే నన్నేం పట్టుకోలేకపోయారని. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టిన రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా 12 రూపాయల బాటిలు 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిలు 180 రూపాయలకు 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్గా కూడా అవన్నీ కూడా వారు కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్గా షాపులో అమ్ముతూ ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీనిపైన వారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన సిబిసిఐడియా లేకపోతే సిబిఐయా లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దాన్న చాలా సిన్సియర్గా దీనిపైన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, 100 కోట్లు చాలా నథింగ్. 100 కోట్లు లిక్కర్ స్కామ్తో 200 కోట్ల లిక్కర్ స్కామ్తో 6 నెలల నుంచి జైల్లో ఉన్నారు అక్కడ. నేను మే 2023 నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తోటి చెప్పాను అధ్యక్ష, ఇక్కడ చాలా పెద్ద ఏదో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చాలా పెద్ద స్కామ్ అని చెప్పి తప్పనిసరిగా ఆ స్కామ్ని బయటికి తీయాలంటే ఆ ఏదైతే ఫ్యాక్టరీలో ఎంతెంత పవర్ కన్జంప్షన్ అవుతుందో 1,00,000 బాటిల్స్కి ఎంత పవర్ కన్జంప్షన్ అయింది, బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఎన్ని బాటిల్స్ కొన్నారు, అవన్నీ సమగ్రమైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ చిన్న విషయం కాదు అధ్యక్ష. 99,000 కోట్ల రూపాయలు క్యాష్లో 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనీసము 2% కూడా లేదు అధ్యక్ష. ఇది కాబట్టి 3% పోనీ మ్యాక్సిమం 3% రఫ్గా అధ్యక్ష. అంటే మన ఎక్స్ట్రాక్షన్ అనేది మన అనుకున్న ఇది కాదు అధ్యక్ష. 30,000 కోట్ల రూపాయల కనీసం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన
ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మంచి ఎంక్వైరీ సంస్థ చేత దర్యాప్తు చేయించవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు.